నాడు అరాచకం నేడు అభివృద్ధి అంటూ ఎవరు రాశారో చెప్పలేదు, కానీ నాకు తెలిసి పత్రికల్లో కూడా ఇకపోయి రాబోయే రోజుల్లో ఎవరు ఎంత పెద్ద వార్త రాసినప్పుడు కింద పేరు రాసిన వాళ్ళు కూడా ఆ రాసిన వాళ్ళ పేర్లు కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన వీడియో చేస్తుంటే మన మొహం కనపడుతుంది, లేదంటే ఒక న్యూస్ ఛానల్ న్యూస్ చదువుతున్నాడంటే వాడి మొహం కనపడుతుంది. కానీ ఇలా పత్రికల్లో రాసేసేసి చాలా పెద్ద మేధావుల్లాగా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే వాళ్ళకి ఒక చిన్న విన్నపం, మీ పేర్లు కూడా రాయండి బాబు, మహామేధావులు కదా మీరు. నాడు అరాచకం నేడు అభివృద్ధి, బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకుంటూ సినిమా డైలాగ్ వేసుకుంటూ తరించాడు ఆంధ్రజ్యోతిలో కథకుడు. అప్పులట వాళ్ళు చేశారు, జగను చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ చాలా తేడా ఉంది. అదే తేడా అంటూ చెప్పిందే చెప్పుకుంటూ సేమ్ మనం మాట్లాడేటట్టు పర్యాయ పదాలు, ఉపమానాలు, అలంకారాలు వాడుకుంటూ ఒక తావు వ్యాసం అయితే రాసుకొచ్చాడు. కానీ మొదటి సంవత్సరం ఆ సంక్షేమం ఏమైంది అనేది ఎందుకు రాయలేకపోయాడు. పైగా ఈయన చెప్తున్న పద్ధతుల్లో పోలవరానికి, అమరావతికి నిర్మాణ ఖర్చులు కూడా ఈ ఖాతాలో రాస్తున్నాయి. పోలవరానికి కేంద్రం రీయింబర్స్ చేస్తుంది, పోలవరానికి కేంద్రమే ఇస్తుంది. కాబట్టి ఆ ఖాతా, మీరు తెచ్చిన అప్పుల్ని ఆ ఖాతాలో ఎందుకు రాస్తున్నారు? అమరావతికి ప్రభుత్వమే పైనుంచి కేంద్ర ప్రభుత్వమే అప్పు ఇస్తుంటే దానికి నిధుల్ని ఆ ఖాతాలో ఎలా రాస్తావు? ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదురా, బుద్ధి లేని వేదం ఇంతేనా రాసేది? ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టారా? అది మీరు అప్పులు తీసుకొచ్చిన దాంట్లోంచి ఖర్చు పెడుతున్నారా పోలవరానికి, అమరావతికి? సరే, పోలవరం కంటే 2,000 కోట్లు 3,000 కోట్లు తెస్తారు, దానికి రీయింబర్స్ చేస్తుంది. అయినా కూడా పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేసింది అన్నది మీరే కదా, గత 14 నెలలలో కదా. మరి ఎలా రాస్తారు దీన్ని? ఇది మామూలుగా. మరి అదే మొదటి సంవత్సరం ఈ సమీక్ష ఏమో ఇవ్వలేదు కదా, మరి అప్పులు తెచ్చినవి అన్నీ వడ్డీలకే కడుతున్నారా? ఎంత అబద్ధం. పైగా పెండింగ్ బిల్లులు 1,30,000 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసి వీళ్ళు కడుతున్నారట. అప్పట్లో ఆయన 12% ఎంతో ఎక్కువ శాతానికి తెచ్చారట, ఇప్పుడేమో తక్కువ శాతానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. తక్కువ శాతానికి ఎంత తక్కువ శాతానికి తీసుకొచ్చారు రాసారా? నేను మొత్తం చదవలేకపోయా, కానీ ఫాంట్ సైజులు కూడా చాలా తెలివిగా చిన్న చిన్న ఇస్తుంటారు. మళ్ళీ ఎవడు చదవకూడదులే, హెడ్డింగ్ చదివితే చాలులే అన్నట్టుగా. మరి తక్కువ వడ్డీకి తీసుకొచ్చారు. మరి పాత వడ్డీని రద్దు చేయించినట్టు ఎన్ని అలా రద్దు చేయించగలిగారు? ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 దాకా అద్భుతమైన అరాచక పాలన సాగితే ట్యాక్స్ వసూళ్ళు ఎందుకు ఉన్నాయి? మరి ట్యాక్స్ వసూళ్ళు ఎలా బాగున్నాయి? దానికి ముందు 2 ఏళ్ళు కరోనాతో అల్లాడితే అప్పుడు కూడా ఆదాయం లేదని ఏడ్చేవాళ్ళు కదా. మరి లేదులేండి అసలు ఆదాయం అదంతా ఉత్తమాట, కరోనా టైంలో అసలు ఏది ఆగలేదులేండి అని డిబేట్ హీరోగాడు వాగ్గానే సరిపోలా. ఆ టైంలో వీళ్ళు ఉంటే ఉండేది, ఎలాంటి ఎలివేషన్లు వేసేవాళ్ళు, ప్రతి చోట సిలిండర్ పెట్టుకొని పోయి వాళ్ళే ఆక్సిజన్ అందించినట్టు రాశారు కదా. అప్పుడు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో సిలిండర్లు అందక మరణించిన వాళ్ళు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అది ప్రభుత్వ నిర్లక్ష్యం. మనకేదో కరోనా అయిపోయింది అన్నట్టుగా మన వ్యాక్సిన్లు అన్నీ ఇతర దేశాలకు తరలించిన పాపం కదా. అది అయిపోయింది, మనం జయించామనగానే కదా విచ్చలవాడిగా రోడ్డు మీద పడి తిరిగితే కదా వచ్చింది సెకండ్ వేవ్. అట్లా ప్రపంచం అంతా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. దాన్ని అలా రాయకుండా అప్పుడు ఏదో ఈ ప్రభుత్వం కావాలని చేపించింది అన్నట్టు నాశనం చేసినట్టుగా మాట్లాడారు కదా. ఇప్పుడు ఇది అప్పులు 1,36,000 కోట్ల పెండింగ్ బిల్లులు వీళ్ళు చెల్లిస్తున్నారా? మరి అంతకుముందు కరెంటు ట్రూ అప్ ఛార్జీలు 14 నుంచి 19 దాకా పలానా ట్రూ అప్ ఛార్జీలు వీళ్ళు పెంచకుండా, ఆ భారం మేము వేయకుండా తెలివిగా తప్పించుకుంటే కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఛార్జీలు పెంచుతూ వచ్చింది. మళ్ళీ అంటే అనుకుంటా ఒక కేతుగాడు బయలుదేరుతాడు, వీళ్ళకేదో ప్రతిదీ తెలిసి వచ్చినట్టు. ఇప్పుడు పెంచలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద పడుతుంది. దానికి ముందు మీరు చేసిన పాపమే కదా. ఖజానాకి 2014 నుంచి 19కి ట్రెజరీలో ఎంత ఉంచి వెళ్ళారు మీరు వేసిన అప్పు ఎంత? అంతకుముందు ప్రభుత్వాలు అన్నీ కలిపితే ఎంత అప్పు ఉందో అంతకు మించి రెట్టింపు అప్పు చేసి కదా వెళ్ళింది. మీరు ఏదో పెద్ద అంత సంపద ఇచ్చేసి వెళ్ళిపోయినట్లు. ఇది ఎందుకు రాయడు? ఈ టావు వ్యాసం రాసినాడు ఎందుకు రాస్తాడు? రాయడు కదా. ఎందుకంటే అతనికి అప్పుడు అరాచకం, ఇప్పుడు అభివృద్ధి కదా. కాగు లెక్కలను పట్టుకొని కావుమని అరుస్తూ ఉంటారు అంటారు కదా. మరి అదే కాగు లెక్కలను పట్టుకొని కదా మీరు ఏడిసేది. అప్పుడప్పుడు మినిమం సెన్స్ ఉండాలి కదా, ఏం మాట్లాడినా కూడా. మినిమం సెన్స్ అనేది ఒక పర్యాయ పదంలాగా ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఊత పదంలాగా. వీళ్ళ రాతలు అలానే ఉంటాయి.
ప్రతి వారం అప్పులకి వెళ్తారు అంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? దానికి దీనికి తేడా ఉందట. అప్పుడేమో కేవలం అప్పులే ఉండేదట, అభివృద్ధి ఉండేది కాదట. అప్పులే ఉండి అభివృద్ధే లేకపోతే జిఎస్టీ కానీ ట్యాక్స్ వసూళ్ళు కానీ ఆ రేంజ్లో ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది? సింపుల్. అప్పుడు పథకాల రూపంలో డబ్బులు సర్క్యులేట్ చేశారు. ఆ డబ్బులతో కొనుగోళ్ళు ఉండేవి, లావాదేవీలు ఉండేవి, వినియోగం ఉండేది. అందువల్ల ట్యాక్స్ వసూళ్ళు కూడా బాగున్నాయి. ఇప్పుడు అది గ్రహించే కదా మళ్ళీ ఇష్టం ఉన్నా లేకపోయినా సచ్చినట్టు ఇప్పుడు అన్నారు కదా, ఇలా మా అమ్మ మొగుడు సొమ్మని కొనిస్తున్నారా, బటన్ నొక్కుతున్నారా, మూలనున్న ముసలమ్మ కూడా నొక్కుద్దని. మరి ఈ మూలనున్న ముసలమ్మ ఎందుకు 15 నెలలు పట్టింది నొక్కేసరికి? అంటే మీ సొమ్మే కదా పాపం, మీరే జవాబుదారు, ఇంకెవడు కాదు. ఏం చేసినా నేనే వేయాలి, నేనే ఇస్తున్నాం, మేమే ఇస్తున్నాం అని ఇప్పుడు ఇంత నిస్సిగ్గుగా డంకా బాజాయించి చెప్తున్నాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే మాత్రం ఎందుకు తప్పు పట్టారు? కూటమి ప్రభుత్వం ఇస్తుంది అనగానే సరిపోయిందా? నేను అనకుండా కూటమి ప్రభుత్వం అనగానే సరిపోయిందా? ఇది కూడా ప్రజల డబ్బే, మీ డబ్బే మీకు ఇస్తున్నాం అని ఒకళ్ళన్నా అనరే మరి? అంతకుముందు మాత్రం అరే ఎవరి డబ్బే ఇది, మన డబ్బే మనకి ఇస్తున్నాడు రా అని తెలివితేటలు ప్రదర్శించిన వాళ్ళు. కాగు లెక్కలు తప్పే, మన